కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి ప్రజలను అభివృద్ధి చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని చెప్పి గందరగోళంలో పడేసి మూసి అనేది ఒకటి కొలమానంగా చూపించి ప్రజలను ఆ మూసిలో ముంచుతున్నారనే వార్తలు కూడా వినపడుతున్నాయి కదా. ఇప్పుడు మూసి అనేది ఒకప్పుడు ఇదే మూసి నీళ్లు హైదరాబాద్ ప్రజలు తాగేవాళ్ళు. ఇవాళ అది తాగే పరిస్థితి లేదు. కంప్లీట్ గా మురికి నీళ్లు, ఇండస్ట్రియల్ వాటర్ వచ్చే పరిస్థితి ఉన్నది. వాటితో ఎన్విరాన్మెంట్ పొల్యూట్ అవుతున్నది. ఆ మూసి కింద కూరగాయలు పండిస్తే ఆ కూరగాయలు కూడా తినలేని పరిస్థితిలో ఉన్నాం మనం ఇవాళ. అవి పండించొద్దు, అవి తినొద్దు అని చెప్తున్నాము. సో అంటే వాటిని ఇవాళ ప్రక్షాళన చేయాలని, భావితరాలకు ఒక మంచి ఇవ్వాలి అని ఆలోచించడం తప్పు కాదు కదా. సో దానికోసం ముఖ్యమంత్రి గారికి ఒక విజన్ ఉంది. ఆ విజన్ లో భాగంగానే ఒక స్ట్రక్చర్ డెవలప్ చేసి మూవ్ ఆన్ చేస్తున్నారు. దానికి కేంద్రం నుంచి సహకారం అడిగాం. మాకు 14,000 కోట్లు కావాలి మూసీ డెవలప్మెంట్, దానికోసం మీరు ఇవ్వండి అన్నాం. ఏమని ఇచ్చారా? మొన్న మొండి చేయి చూపించారు వాళ్ళు. సో కాబట్టి మాట్లాడే బీజేపీకి ఆ నైతిక హక్కు లేదు, వాటి గురించి ప్రశ్నించే రైట్ లేదు, నాగం పట్టించిన బీఆర్ఎస్ కూడా రైట్ లేదు. బట్ రేవంత్ రెడ్డి గారికి ఈ హైదరాబాద్ ని ఒక విజన్ అంతో ముందుకెళ్లాలని ఒక ఆలోచనతో ఉన్నాడు. భావి తరాలకి ఒక మంచి పొల్యూషన్ లేనటువంటి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసే ఒక హైదరాబాద్ ని ఇవ్వాలి. ఈ హైదరాబాద్ అనేది ప్రపంచంలోనే ఒక బెస్ట్ సిటీగా ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. సో కాబట్టి ఇది హైదరాబాద్ అనేది ఒక హబ్. అన్నింటికి నువ్వు ఏది తీసుకున్నా కూడా ఇది ఒక హబ్ గా మనము ఇవాళ దాన్ని చెప్పడానికి మనం సంతోషపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే గ్లోబలైజేషన్ లో హైదరాబాద్ కున్న పేరు ఏ సిటీకి లేదు. కాబట్టి దీన్ని కాపాడాలంటే ఫస్ట్ మనం కాపాడాల్సింది దాని యొక్క ఎన్విరాన్మెంట్ కాపాడాలి. సో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కర్ణాటక ఉంది. కర్ణాటకలో మన వరదలు వచ్చి ఏమైందో మనం చూసాం కదా. సో ఇవాళ ఆ పరిస్థితి వల్ల మనకు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ముందస్తుగా మన పని మనం చేయాలి. ప్రకృతిని నువ్వు ఎంత విధ్వంసం చేస్తే ఆ ప్రకృతి ఒక రోజు కన్నెర్ర చేస్తే నువ్వు ఎక్కడుంటావు? కనుమరుగైతావు. కాబట్టి అలాంటి జరగకుండా ఉండాలంటే పాలకునిగా నేను చేయాల్సిన పని ఏంటి? దానిని శుద్ధి చేయాల్సిన అవసరం ఉంది, ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పారు. దాన్ని కూడా రాజకీయ కోణంలో రాజకీయం చేస్తూ ఒక మూసీకే 1,00,000 కోట్లు కావాలంట రేవంత్ రెడ్డికి, ఇది ఏటీఎం కాబోతుందని ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి గారు చెప్పింది ఏంటి? 5 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ డెవలప్మెంట్ కు, మూసీ డెవలప్మెంట్ కోసము దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పారు. డిపిఆర్ఏ లేదు, దాని డీటెయిల్సే లేవు, ఏది లేకుండానే ఉత్తగానే దాని ప్రచారంలోకి ఒక ముఖ్యమంత్రిగా ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన విజన్ ఒకటి చెప్పారు. మనము ఎస్టిమేట్ చేసుకుంటాం కదా, అయిన బట్టి దాని పూర్వపరాలను బట్టి మనం మూవ్ ఆన్ చేస్తాం. ఉత్తగానే గాయి చేసి రేవంత్ రెడ్డి గారిని బద్నాం చేయాలా, రేవంత్ రెడ్డి గారి క్యారెక్టర్ ని అసెసిన్ చేయాలా, ఇది తప్ప వాళ్ళకి వేరేది ఇంకేం పని లేదు పొద్దున్న. అంటే మూసీ ప్రక్షాళన అని చెప్పేసి పిల్ల కాలువలను సందర్శించి వచ్చారు కాంగ్రెస్ సర్కారు వారు అంటున్నారు కదా. ఇప్పుడు పిల్ల కాలువను సందర్శించిరా, పెద్ద కాలం మీరు గతంలో చైనా పోయినారు, జపాన్ పోయినారు, ఇంకెక్కడ కూడా తిరిగేసి వచ్చినారు. మరి అప్పుడు ఏం చేసి వచ్చారు? మీరు ఏం చేసి వచ్చారు? వచ్చి ఏం చేసినారు? కుంటుకురం పళ్ళు దొమ్మినారా? ఏమేమి స్వయం డెవలప్మెంట్ చేస్తున్నారో చూపియండి. ఇక్కడ ఏం చేయలేదు కదా. మీ ఖర్చులకు, మీ విలాసవంతమైన జీవితాలకు సరిపోయింది. చాలా సార్లు కేటీఆర్ ఐటీ మంత్రిగా విదేశాలు తిరిగినాడు. ఆయన ఐటీ కంపెనీలు ఏం లేవు, కానీ ఆయన ఎక్స్పెన్సివ్ పెరిగింది ఇక్కడ. కాబట్టి నువ్వు ఒక విజన్, ఒక పని చేయాలని నువ్వు పోయేసి వచ్చినావు. ఎదుటోడు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా ఒక పని చేయాలనుకుని వెళ్తున్నారు. ఎవరు టైంపాస్ చేయాలని, ప్రజాసొమ్ము దుర్వినియోగం చేయాలని ఎవరు కోరుకోరు, ఎవరు అలా వెళ్ళాలని కూడా అనుకోరు. ఎందుకంటే రేపు ప్రజలకు ప్రతిదీ కూడా ట్రాన్స్పరెంట్. ఇవాళ రేపు సమాజంలో ఒకప్పుడు ఏదో పేపర్లు ఇస్తేనో ఏదో మీడియా చెప్తానో తెలిసేది. ఇవాళ సోషల్ మీడియా యాక్టివ్ గా ఉంది. చీమ చిటుకుమన్నా ఏమన్నా సమాజానికి తెలిసే పరిస్థితిలో ఉన్నాం మనం. కాబట్టి మీరు పదే ఒక అబద్ధాన్ని 10 సార్లు చెప్తే నిజమవుతుంది అనుకుంటే అది పప్పుల కాలేసినట్టే.